మీ రాశిని బట్టి మీలో 2 రకాల మనుషులుంటారు. వాటిని గురించి తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. ఈ రాశి వారు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎక్కడలేని శక్తి అంతా వీరి వద్దే ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందిస్తుంటారు. అయితే వీరు కాస్త ఉద్వేగభరితంగా ఉంటారు. ప్రేరణతో పనిచేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో వీరు వెళ్తున్న దారిని అలా పూలమయం చేసుకుంటూ నడుస్తూ ఉంటారన్నమాట. ఒకరిపై ఆధారపడకుండా ఉంటారు. ఏ సవాళ్ళైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు. అదే భరోసాతో జీవితంలో పయనిస్తుంటారు. మేషరాశి వారి మరో కోణం, వీరికి ఎన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయో అన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. ఈ రాశి వారు వింటుంటూనే విసుగు చెందుతారు. మూడీగా ఉంటారు. వీరికి దూకుడు కూడా ఎక్కువే. వీరికి అనుగుణంగా పనులు కాకపోతే ఇక కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక వీరు అనుకున్నదే కావాలనుకుంటారు. వారెంచుకున్న మార్గంలోనే ముందుకెళ్తుంటారు. వృషభ రాశి. వీరు వారి జీవితంలో స్థిరత్వం పొందటానికి బాగానే కష్టపడుతుంటారు. ఇక వీరు వారి జీవితాన్ని మొత్తం తమకిష్టమైన వ్యక్తులకే అంకితం చేసి ఉంటారు. వీరు ఎవరితోనైతే రిలేషన్షిప్ కొనసాగిస్తారో వారి వెంటే జీవితాంతం ఎంతో విశ్వాసంగా ఉంటారు. వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నిత్యం కష్టపడుతుంటారు. వీరు మంచి హార్డ్ వర్కర్స్. వీరు జీవితంలో చాలా కష్టాన్ని ఎదుర్కొని ఉంటారు. చాలా చిన్న స్థాయి నుంచి మంచి స్థాయికి ఎదిగి ఉంటారు. వృషభ రాశి వారి మరో కోణం, ఈ రాశి వారు చాలా మొండివారు. వీరు ఏదనుకుంటే అదే కావాలనుకుంటారు. ఇక ప్రతి ఒక్కరూ తమ ఆధీనంలోనే ఉండాలనుకునే స్వభావం కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు కాస్త ఎక్కువగా స్పందిస్తుంటారు. మిథున రాశి. ఈ రాశి వారు ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. ఫ్రెండ్లీగా ఉంటారు. మనసులో ఏది ఉంటే అదే చెప్తారు. ఓపెన్ మైండెడ్గా ఉంటారు. అంతేకాదు వీరు ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛగా విహరించాలనుకుంటారు. లైఫ్ మొత్తం ఎంజాయ్గా ఉండాలనుకుంటారు. ఏమాత్రం ఇబ్బందులు ఎదురైనా తట్టుకోలేరు. ఇక వీరికి లెక్కలేనంత మంది స్నేహితులుంటారు. అలాగే వీరు ఎలాంటి సాహసానికైనా రెడీ అనే గుణం కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారిలో ఉండే మరో కోణం, ఇష్టానుసారంగా ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వీరు ఒత్తిడికి గురైతే లేదంటే నిరుత్సాహంగా ఆందోళనగా ఉన్నప్పుడు వారి అసలు వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు చాలా పాజిటివ్గా ఉంటారు. వీరికి అనేక మంచి లక్షణాలు ఉంటాయి. అయితే వీరిపై వీరికి కాస్త నమ్మకం, గౌరవం తక్కువగా ఉంటుంది. కానీ వీరు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంకిత భావంతో పనిచేస్తారు. అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. నమ్మకమైన మనసు కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఎదుటి వారిపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు. ఇక వీరు ఎదుటి వ్యక్తులు చెప్పే ప్రతి విషయాన్ని ఓపికతో వింటారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. చాలా దయగల వ్యక్తులు, సున్నితమైన మనస్కులు. కర్కాటక రాశి వారిలో ఉండే మరో కోణం, వీరు ఎలాంటి వారినైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. అయితే వీరు చిన్న విషయాలకే కాస్త ఇబ్బంది పడిపోతుంటారు. ఆందోళనకు గురవుతారు. నిరాశ చెందుతారు. మానసికంగా కుంగిపోతారు. సింహరాశి. వీరు పుట్టుకతోనే మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. గ్రేట్ లీడర్స్ మాదిరిగానే ఉంటారు. వీరు ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు. అలాగే బాగా తిరగాలని భావిస్తుంటారు. వీరు కాస్త ఫన్నీగా ఉంటారు. మంచి చార్మింగ్ వీరిలో ఉంటుంది. ఇక సింహరాశి వారిలో ఉండే మరో కోణం తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. వీరికి ఇతరులతో కలిసి పనిచేయడం అంటే అంతగా ఇష్టం ఉండదు. అలాగే ఎవరి ద్వారానైనా పని నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ఆ సమయంలో వీరు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు. కన్యా రాశి. ఈ రాశి వారు ప్రతి విషయంలో కాస్త ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. వీరు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు. ప్రతి దానిపై విశ్లేషణాత్మక అవగాహన వీరికి ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించడంలో వీరు ప్రతిభ అమోఘం. అలాగే వీరు ఎదుటివారు చెప్పే ప్రతి మాటను ఓపికతో వింటారు. కన్యా రాశి వారిలోని మరో కోణం, వీరు ప్రతి విషయాన్ని కాస్త ఎక్కువగా చేసి చూస్తారు. అలాగే వీరు జీవితాన్ని కూడా బాగా సీరియస్గా తీసుకుంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. తులారాశి. ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసిపోతారు. ప్రతి ఒక్కరిని బాగా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరి పట్ల దయతో ఉంటారు. మంచి నేర్పును కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరికి వీరే సాటి. గొప్ప మానవతావాదులు. ఎల్లప్పుడూ తమ జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. జీవితాన్ని బ్యాలెన్స్గా కొనసాగిస్తుంటారు. తులారాశి వారిలోని మరో కోణం, వీరు ఏ విషయాన్ని కూడా విస్మరించరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే వారికి ఆటంకాలు తెచ్చే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించిన చాలా విషయాలపై వీరు అవగాహన పెంచుకోవాలి. వృశ్చిక రాశి. వీరు బాగా తెలివిగలవారు. వీరిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఉద్వేగంగా ఉంటారు. చాలా ఎమోషనల్గా కూడా ఉంటారు. వీరు తమ ఫీలింగ్స్ని బయటపడనివ్వరు. చాలా ఉత్సాహంగా కనిపిస్తారు.
వీరు తమకు తాము స్వతంత్రంగా ఉండాలని భావిస్తుంటారు. వృశ్చిక రాశి వారిలో మరో కోణం చాలా భయంకరంగా ఉంటుంది. వీరిని ఎవరైనా సవాల్ చేస్తే ఒక రేంజ్లో ద్వేషిస్తారు. వీరి కోపం కూడా ఎక్కువే. చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తమలో తాము కాస్త సతమతమవుతుంటారు. వీరు ఇతరులను ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అయస్కాంతం మాదిరిగా ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వీరు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. బాగా తిరగాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. ధనుసు రాశి వారి మరో కోణం, వీరు వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు అలాగే తమకు అప్పగించిన పని పూర్తి చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించడానికి ఇష్టపడరు. ఇక వీరి కోపం కూడా ఎక్కువే. నిగ్రహం తక్కువే. వీరికి ఒక స్పష్టమైన లక్ష్యం అంటూ ఉండదు. వీరు ఎక్కువగా బోర్ ఫీల్ అవుతుంటారు. మకర రాశి. ఈ రాశి వారు బాగా హార్డ్ వర్కర్స్. అలాగే వీరికి సంపద కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఎప్పుడు విజయ పదంలో పయనిస్తుంటారు. వీరు మంచి తెలివైన వారు కూడా. ఇతరులకు ప్రేరణిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా వారు చేసే పనినే నమ్ముతారు. మకర రాశి వారిలో మరో కోణం, వీరు కాస్త మొండి పట్టుదల కలిగి ఉంటారు. సమస్యాత్మక సమయాల్లో వీరు బాగా నిరుత్సాహపడతారు. ఇతరులు వారి ఐడియాస్ చెప్తుంటే వీరు వినడానికి ఇష్టపడరు. వీరికి నిగ్రహం కూడా ఎక్కువగా ఉండదు. ఎక్కువ చిరాకు పడుతుంటారు. కుంభరాశి. ఈ రాశి వారు అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. కొత్త వ్యక్తులతో ఇట్లే కలిసిపోతారు. దేన్నైనా ఎదుర్కొంటామనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి భిన్నమైన ఆసక్తులు ఉంటాయి. గంటల తరబడి నాన్ స్టాప్గా మాట్లాడగల నైపుణ్యం వీరికి ఉంటుంది. వీరు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీరికి మంచి మనసు కూడా ఉంటుంది. కుంభరాశి వారి మరో కోణం, కొన్నిసార్లు ఎక్కువగా భావోద్వేగానికి గురవుతుంటారు. ఇది అంత చెడ్డ విషయం కాకపోవచ్చు, కానీ ఈ భావోద్వేగమే వీరితో సన్నిహితులుగా ఉండే వారిని కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎమోషన్ విషయాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం వీరికి ఎక్కువగా తెలియదు. మీనరాశి. మీనరాశి వారు చాలా సున్నిత మనస్కులు. వీరికి భావోద్వేగం కూడా ఎక్కువే ఉంటుంది. వీరు చాలా సానుభూతిపరులుగా ఉంటారు. వీరు మంచి స్నేహితులుగా కూడా ఉంటారు. అలాగే మంచి భాగస్వాములు కూడా. స్నేహితులు వీరిని ప్రేమించేవారు ఎక్కువ నమ్మకంతో ఉంటారు. వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారి మరో కోణం, వీరేమైనా కష్టాలు వస్తే వాటిని తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతుంటారు. వీరు చాలా ఆందోళన పరులు. వీరితో పాటు వీరి పక్కన ఉన్న వారిని కూడా ఆందోళన పెడుతుంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.